హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవంతిక అక్వాటిక్స్ యూట్యూబ్ ఛానల్. ఏదైతే మనం ఆర్టిమియాని ఎలా హ్యాచ్ చేయాలి, వాటికి సంబంధించి ఏమేమి వస్తువులు కావాలి హ్యాచ్ చేయడానికి అనేసి మనం ప్రీవియస్ వీడియోలో చూడటం జరిగిందండి. ఆ వీడియో కనుక ఎవరైనా చూడలేదు అంటే కనుక ఒకసారి వెళ్ళి చూసి ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఆర్టిమియా మనం హ్యాచ్ చేసిన తర్వాత మనం ఎలా ఫీడ్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఆర్టిమియాని ఎలా హ్యాచ్ చేయాలి అనే దాని గురించి ఆ వీడియోలో ఉంటుంది. సో ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీరు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఈ ఆర్టిమియాని మనం ఏదైతే ఒక కంటైనర్లో తీసుకున్నాక ఆ కంటైనర్ని మనం ఫిషెస్ ఏదైతే ఉంటాయో, లైక్ నేనైతే మోస్ట్లీ నా సైడ్ నుంచి అయితే ఫ్రైస్కి యాడ్ చేసుకుంటానండి. ఎందుకంటే ఫ్రైస్ అనేటివి నోరు అనేది చాలా చిన్నగా ఉంటాయి. సో చిన్నగా ఉంటాయి కాబట్టి వాటికి ఈజీగా దొరకాలి అంటే కొంచెం మొయిన పెద్దగా ఉంటుంది. అలా అని మొయినాలో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి పెద్దగా ఉంటుంది, అలాగే ఇంకోటి వచ్చేసి చిన్నగా ఉంటుంది. సో చిన్నదాన్ని కూడా మొయినా ఏదైతే ఫ్రైస్ ఉన్నాయో అవి తింటాయి అన్నమాట. నేను ఇప్పుడు మోస్ట్లీ కాన్సన్ట్రేషన్ చేసింది ఏంటి అంటే ఫ్రైస్కి ఆర్టిమియా అయితే ఈజీగా నోటికి వెళ్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఇప్పుడు వాటికి ఇస్తున్నాను అనమాట. మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం రీసెంట్గా మనం గప్పీస్ తెప్పించి బ్రీడింగ్ పెట్టాం అనమాట. బ్రీడింగ్ పెడితే అన్నీ కూడా మనకి బ్రీడ్ అయినాయి అండి. సో నెక్స్ట్ వీడియోస్లో అది కూడా రాబోతుంది. ఏదైతే మనకి బ్లూ కోయి బేబీస్ వచ్చేసాయి, రిమైనింగ్ స్ట్రెయిన్స్ కూడా బేబీస్ రావడం జరిగింది. ఆ బేబీస్ కూడా గ్రోతింగ్ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలు రాబోతున్నాయి. సో ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం ఫామ్ని ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మనం చూసుకున్నట్లయితే నీట్గా మన డ్రాపర్లో మనకి రెడ్డిష్గా మీరు కనిపిస్తుంది అనమాట. అదంతా కూడా బ్రెయిన్ షిమ్స్ అనమాట. మనం ఏదైతే హ్యాచ్ అయిన ఆర్టిమియాని తీసుకొని వచ్చి ఒక డ్రాపర్ లేదంటే ఒక సిరంజీ, లైక్ మీరు ఇంజెక్షన్స్ వాడుతూ ఉంటారు కదా, ఆ సిరంజీ తీసుకొని కూడా మనం డ్రాపర్ అవైలబిలిటీ లేకపోతే సిరంజీతో కూడా మనం ఫీడింగ్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ డ్రాపర్ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్క ఫ్రై తినే విధంగా మనం అయితే ఇది యాడ్ చేసుకున్నట్లయితే మనకి మంచి ప్రోటీన్ అనేది రావడం జరుగుతుందండి. ఫాస్ట్ గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుందండి. మొయినా గురించి అయితే మనం ఎలా ఫీడ్ చేయాలి అనే దాని గురించి కూడా ఒక వీడియో ఉందండి. ఆ వీడియోకి రిలేటెడ్గానే ఈ వీడియో కూడా ఉంటుంది. మనం మొయినా ఎలా అయితే ఫీడింగ్ ఇస్తామో సేమ్ అలాగే మనం వీటికి కూడా ఏదైతే ఆర్టిమియాకి కూడా సేమ్ అలా ఫీడింగ్ ఇచ్చుకోవటమేనండి. కాకపోతే అది కొంచెం పెద్ద సైజు మొయినా రావడం జరుగుతుంది, ఆర్టిమియా అనేది చిన్న సైజు రావడం జరుగుతుందండి. సో ఒక డ్రాపర్లో మిలియన్స్ మనకి ఆర్టిమియా రావడం జరుగుతుందండి. సో అలా తీసుకొని మనం ఫ్రైస్కి కనుక యాడ్ చేసుకుంటే, అంటే బేటా ఫ్రైస్కి కానీ లేదంటే గప్పీ ఫ్రైస్కి కానీ మాలీ ఫ్రైస్కి కానీ ప్లాటీ ఫ్రైస్కి కానీ ఇలా మనం ఏదైనా సరే ఏ ఫిష్కి అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు అండి. అందుకనే నేను మన ఫామ్లో గప్పీస్, మాలీస్, ప్లాటీస్, బేటాస్ ఇలాగా గ్రోత్ అవుతూ ఉన్నాయి కాబట్టి నేను ఏదైతే ఫ్రెష్ వాటర్ని తీసుకొని, లైక్ బోర్ వాటర్ని తీసుకొని ఆ బోర్ వాటర్లోనే నేను ఈ ఆర్టిమియా అనేది యాడ్ చేసుకున్నానండి. ఎందుకైనా మనం సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ట్యాంకులోకి కొంత వాటర్ అనేది యాడ్ అవుతుంది అంటే కనుక అది ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఏదైతే ఫిష్ అనేది లైవ్లో ఉండాలి, అలాగే హెల్తీగా ఉండాలి అంటే కనుక మనం ఇక్కడ నుంచి ఏదైతే సప్లిమెంట్స్ ఇస్తామో, లైక్ ఇప్పుడు మన సైడ్ నుంచి ఏదైతే ఆ ట్యాంక్లోకి వెళ్తుందో ఆ ట్యాంక్లోకి వెళ్ళే ఐటమ్ అనేది చాలా అంటే చాలా నీట్గా హైజెనిక్గా ఉండాలండి. అప్పుడు మాత్రమే ఏదైతే మనకి డిసీజెస్ రాకుండా ఉంటాయి, స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం డ్రాపర్ అన్నిట్లో లేదంటే నెట్ అన్నిట్లో పెట్టామనుకోండి, అన్ని ట్యాంకుల్లోకి ఇవ్వటం జరిగితే కనుక మనకి డిసీజెస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా మనం రీసెంట్గా తెప్పించిన లైక్ పింక్ ఫైర్ కావచ్చు, గ్లాస్ బెల్లి కోయి కావచ్చు, గ్లాస్ ఏదైతే మనకి సీత్రూ కోయి కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి రెడ్ టాక్సిడో కావచ్చు, ఫుల్ గోల్డ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మన దగ్గర అన్నీ కూడా ఫ్రైస్ దాదాపుగా పెట్టేసినాయండి. అన్నీ కూడా మంచి గ్రోతింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ స్ట్రెయిన్స్ కూడా ఉన్నాయి, లైక్ జపనీస్ బ్లూ కావచ్చు, చిల్లీ మోసెక్ కావచ్చు, ప్లాటినం రెడ్ డంబోయర్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి బ్లూ పాండా డంబోయర్ కావచ్చు, ఇంపీరియల్ బ్లూ డ్రాగన్ డంబోయర్ కావచ్చు, స్నేక్ స్కిన్ గెలాక్సీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ప్రజెంట్ అయితే రెడీ అయిపోయాయండి. మంచి సైజెస్లో, బ్రీడింగ్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, ఫుల్ రెడ్ అండి, చైనీస్ లైన్ అనమాట. మన దగ్గర 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఆల్బినో ఫుల్ రెడ్ ఫ్లవర్ దోసలు ఉంది, అలాగే ఆల్బినో ఫుల్ రెడ్ ఫ్లవర్ దోస చైనీస్ లైన్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉందండి. ఏంటంటే వేరియేషన్స్, చిన్న చిన్న వేరియేషన్స్, లైక్ బాడీ అంతా కూడా కొంచెం లాంగ్గా థిక్గా ఉండటం జరుగుతుంది అండి ఈ ఆల్బినో ఫుల్ రెడ్లో. అలాగే మన దగ్గర జెట్ బ్లాక్ డంబోయర్, బ్లాక్ డంబోయర్ రావడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మన దగ్గర గ్రోత్ అవుతూ ఉన్నాయండి. ప్రతి ఒక్క ఏదైతే ఫిష్ ఉందో ఆ ఫిష్కి అనేది లైవ్ ఫుడ్ అనేది ఒక పూట అందించగలిగితే మనం 100కి 100% మంచి
క్వాలిటీని అయితే అందించగలం అని చెప్పేసి నేనైతే ప్రతిరోజు మొయినా అలాగే డ్రై ఫుడ్ ఒక పూట మొయినా యాడ్ చేస్తే ఒక పూట డ్రై ఫుడ్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం అయితే ఆర్టిమియా తెప్పించాం కాబట్టి ఆర్టిమియాను కూడా యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఇది చూడొచ్చండి ఎల్లో టైగర్. ఈ ఎల్లో టైగర్ అయితే నియర్లీ మనకి రెడీ టు సేల్ అనమాట. సెమీ అడల్ట్ స్టేజ్కి అయితే ఉన్నాయి. ఇంకో 10 days లోపు అయితే మనకి బ్రీడింగ్ సైజ్కి అయితే రావడం జరుగుతుందండి. చాలా బాగుంటుంది స్ట్రెయిన్. సో దాని గురించి సపరేట్ వీడియో చేద్దాం. సో ఈ వీడియోకి అయితే ఎంతో ఫ్రెండ్స్, మళ్ళీ రాబోయే వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు తెలిసిన వాళ్ళకి మన ఫామ్ని అయితే షేర్ చేయండి. అలాగే ఫామ్ విజిటర్స్ ఎవరైనా ఉంటే ప్లాన్ చేసుకోండి.